తిరుపతిలో పబ్ నిర్వహణకు ఎలాంటి అనుమతులు లేవని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు స్పష్టం చేశారు. ఎక్సైజ్ పోలీసుతో కలిసి పబ్ల నిర్వహణ, నూతన సంవత్సర వేడుకలపై సమీక్షించిన ఆయన అనుమతి లేకుండా పబ్ నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టెంపుల్ సిటీలో ఇలాంటి కల్చర్కు తావు లేదని, ప్రభుత్వం ఇచ్చిన పరిమితికి లోబడి నడుచుకోవాలని ఎస్పీ సూచించారు. పరిధి దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. తగిన చర్య తీసుకు తిరుపతి ఒక ఆధ్యాత్మిక నగరం. ఇప్పుడే ఒక సమాచారం, ఒక పబ్బు అశ్లీలంగా నడిపారని చెప్పి సమాచారం స్క్రోల్ అవుతోంది. దీనిపై ఖచ్చితంగా విచారించి తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. పోలీసు వారు ఎటువంటి పబ్బులకి పర్మిషన్ ఇవ్వలేదు. అండ్ ఎక్సైజ్ వారితో ఒకసారి కోఆర్డినేట్ చేసుకొని వారితో ఏమైనా పర్మిషన్స్, మామూలుగా నార్మల్ పర్మిషన్స్ ఉండి ఇవి వైలేట్ ఏమైనా చేస్తుంటే వారిపై ఖచ్చితంగా కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. అండ్ పబ్ కల్చర్ కానీ లేదా అశ్లీల ప్రదర్శనలు కానీ ఎటువంటివి కూడా తిరుపతిలో అలో చేయడం అనేది జరగదు. డెఫినెట్గా విల్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్ హూ ఎవర్ వైలేటెడ్ ది రూల్స్. ఇంకా అది ప్రాథమిక సమాచారం మీడియాలో ఏదో స్క్రోల్ అయింది, దాని మీద ఆల్రెడీ మా వాళ్ళకి చెప్పడం జరిగింది. తిరుపతి ఒక ఆధ్యాత్మిక నగరం. ఇప్పుడే ఒక సమాచారం, ఒక పబ్ మంచు ఫ్యామిలీలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.